నిజంగా ఇఫ్ యూ ఆర్ గివింగ్ అప్ జీసస్ ఫర్ సంథింగ్, నాట్ ఓన్లీ విల్ యూ లూజ్ జీసస్, అంటే దేవుని మీరు పోగొట్టుకుంటారు, దేవుడు ఏదో దూరం అయిపోయాడు కాదు, మనమే దూరం అయిపోతాం, ఆయన సన్నిధి దూరం అవుతుంది. కాబట్టి యేసు ప్రభు సన్నిధిని పోగొట్టుకుంటాము, అటు మనం ఏదైతే ఇష్టపడ్డామో ప్రేమించామో అది కూడా పోగొట్టుకుంటాం. జాగ్రత్తగా. హూమ్ ఆర్ యూ గివింగ్ అప్ జీసస్ ఫర్? దేవుణ్ణి ఎవరి కోసము మీరు అప్పజెప్తున్నారు, ఎవరి కోసం విడిచిపెడుతున్నారు? దేవుడు అంటున్నాడు, అది అతి త్వరలో మీద నుండి తీసివేయబడుతుంది, అతి త్వరలో మీద మీకు నష్టంగా, మీకు ముళ్ళుగా మారబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఆర్ యూ గివింగ్ అప్ జీసస్ ఫర్ సంథింగ్ ఆర్ సంబడి? చాలామంది స్నేహితుల కోసము, లవర్స్ కోసము, బాయ్ ఫ్రెండ్స్ కోసం, గర్ల్ ఫ్రెండ్స్ కోసం, వీరి కోసం, వారి కోసము ప్రార్థన తర్వాతలే, చర్చ్ తర్వాతలే, వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలని దేవుణ్ణి పక్కన పెట్టిస్తూ దేవుడు వద్దంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారి పెద్ద దెబ్బ తగులుతుంది. ఏంటిదంటే, ఎవరి కోసం అయితే వారి డబ్బుని కేటాయించారో, సమయాన్ని కేటాయించారో, ఉన్నదంతా కేటాయించారో, అన్నీ అప్పచెప్పారో, ఒక్కటేసారి వాళ్ళు ఏమంటారంటే, నువ్వు వద్దు, ఇదేమొద్దు, నేను పెళ్లి చేసుకుంటున్నా, పోతున్నా, బాయ్ బాయ్ అంటారు. అప్పుడు మీరేంటి, ఏకాకిలాగా అలాగా ఉండిపోయి, ఏంటి నా జీవితం, నేను అంత ఇచ్చేస్తాను, దేవుని కూడా అమ్మేస్తానే, దేవుని కూడా పక్కన పెట్టేస్తానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అటు దేవుడు లేడు నా జీవితంలో, అటు నేను నమ్మిన వీరు లేరు నా జీవితంలో, నేను నమ్మిన ఉద్యోగం లేదు, నేను నమ్మినది ఏది లేదు అని నిస్సహాయ స్థితిలో కుప్ప కూలిపోయిన పరిస్థితుల్లో ఉంటారు. వాట్ ఆర్ యూ గివింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్ ఫర్? ఎవరి కోసం, దేనికోసం? జాగ్రత్త.